తల్ల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, జాలి, దయ, దీర్ఘశాంతం వీటన్నిటినీ మీరు కలిగి ఇవే లక్షణాలు మాలో ఉండాలని కోరుకొని మీ లక్షణాలన్నీ మీ కుమారుడైన క్రీస్తులో పెట్టి ఆయన ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మీ ఉపకారాత్మ ద్వారా మాలో జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు మరింత దగ్గరగా మేము చేరటానికి మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మాకు ప్రసాదించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ బోధించిన నన్ను మరుగునపరిచి మీ మాటలు వివరించే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ఒక రిపీట్ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దాని పేరు విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధ, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అంటున్నాడు. ఈ కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. మారు మనసు పొందటం, దేవుని గూర్చిన బోధ, దేవుని అందరి విశ్వాసము, బాప్తీసాన్ని గురించిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానం. ఈ 5 నిత్యమైన తీర్పు. ఈ 6 మూలపాఠాలంట. మృతుల మరలా నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని. మూలోపదేశాలు అంటే నేర్చుకునేటప్పుడు అలు ఎలా నేర్చుకుంటామో, ఏబిసిడీలు ఎలా నేర్చుకుంటామో అలా ఇవి మూలపాఠాలు. అందులో మనం ఆలోచించేది విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము అనేది కూడా ఒక అంశం. ఇవి మళ్ళీ నేర్చుకునే కాదు. సంఘంలో చేర్చబడిన వాళ్ళు మళ్ళీ వీటి గురించిన ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇదే ఇంకా సరిగ్గా సంఘాల్లో లేదు. నిజమండి, సంఘంలో బాప్తిసం గురించిన బోధ లేదు, మృతుల పునరుద్ధానం గురించిన అవగాహన లేదు సమాజానికి. హస్త నిక్షేపణం అంటే ఏంటో తెలియదు, దేవుని యందలి విశ్వాసం అంటే తెలియదు. ఇలా చాలా విషయాలు ప్రారంభ పాఠాలు అంటున్నాడు ఇక్కడ దేవుడు. దేవునిలోకి వచ్చిన కొత్తలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. కానీ ఇవి మరలా మూలోపదేశాలు మాని ఏం చేయమన్నాడు? మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోదాము అంటున్నాడు. సంపూర్ణులగుటకు. మళ్ళీ ఇక్కడే ఉంటే సంపూర్ణ స్థితిలోనికి ఎప్పుడు వెళ్తాం? ఎల్కేజీయో ఫస్ట్ క్లాసు జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటున్నారు అనుకోండి. మళ్ళీ ఎల్కేజీ పాఠమో ఫస్ట్ క్లాస్ పాఠమో నేర్చుకుంటూ ఉంటే ఎదిగేది ఎప్పుడు? డిగ్రీలు చేసేది ఎప్పుడు? పీజీలు చేసేది ఎప్పుడు? కదా. పుట్టిన బిడ్డ ఎదగకపోతే ఇంక వాడు పెద్దోడయ్యేది ఎప్పుడు? కార్యక్రమాలు చేసేది ఎప్పుడు? ఈరోజు సంఘాలన్నిటిలో ఈ బోధనే సరైన అవగాహన లేదు. ఈరోజు మనం కొత్తగా దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. ఈరోజు విశ్వాసము అనగానే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అంటే
11వ అధ్యాయము 1-2 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునయ్యున్నవి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములతో నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈరోజు ఈ ప్రకృతి మనకు కనపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు లేవంట. లేని ప్రాంతంలో దేవుడు మాటతో కలిగించాడు. ఇది ఎవరు చూడలేదు, శాస్త్రవేత్తలు కూడా చూడలేదు. ప్రకృతి ఎలా వచ్చిందంటే దానికి ప్రారంభం ఎప్పుడంటే తెలియదు శాస్త్రవేత్తలకి. ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు దానికి ఎండింగ్ దొరకట్ల. మొత్తానికి కలిగింది ఏదో శక్తి కలిగించిందని చూస్తే తప్ప నమ్మలేని శాస్త్రవేత్తలు కూడా దీని వెనక ఏదో మహాశక్తి ఉంది, ఏదో ఆకర్షణ శక్తి ఉందని చెప్తున్నారు తప్ప అది దేవుడని వాళ్ళు ఒప్పుకోరు. మనం దేవుడని ఒప్పుకుంటున్నాం అంతే. కనపడంది ఒకప్పుడు కనపడిద్దంట. ఈరోజు కనపడంది మనకు ఒకప్పుడు కనపడితే, ఈరోజు కనిపిస్తున్నవి ఒకప్పుడు కనపడని పదార్థాలుగా ఉందంట. ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు ఒకప్పుడు లేవు. కనబడని పదార్థాలతో కనబడే పదార్థాలు దేవుడు చేశాడు. ఇది బైబిల్లో రాయబడింది కాబట్టి మనం చదివి తెలుసుకొని నమ్మాం. నమ్మటమే విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే మనం పరలోకం ఉందనే ఒక నమ్మకం ఉంది మనకి. దానికోసం మనం నిరీక్షిస్తున్నాం, అంటే వెయిట్ చేస్తున్నాం. మనం పోయినా ప్రభు వచ్చిన నిజస్వరూపం అక్కడ ఉంది, పరలోకం. అదే విశ్వాసం. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వాసాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వాసాలు ఉన్నాయి. క్రైస్తవ్యం ఒక్కటి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలన్నీ అనేక శరీర సంబంధమైన అవసరాల కోసం ఏర్పాటు చేయబడిన విశ్వాసాలు అంతే. దానికి సరి అయిన ఆధారాలు కూడా ఏముండవు. సరి అయిన ఆధారాలు ఏమీ ఉండవు. అయినా ఆ విశ్వాసంలో మూర్ఖంగా వెళ్ళిపోతూనే ఉన్నారు జనం. మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక బాబా అవతరించాడు. ఈ మధ్యకాలం భోలే బాబా అంట. భోలే బాబా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి దానికంటే ఇదేదో బాగుందని దేవుడు అవతారం ఎత్తాడు. అందరూ కాషాయం ధరిస్తారు, వెరైటీ డ్రెస్సులు వేస్తాడు. ఈయనట్లేదు, వైట్ అండ్ వైట్ వేస్తాడు, లేకపోతే సూట్ వేస్తాడు. చక్కగా సింహాసనం మీద కూర్చుంటాడు. జనాల్ని మాటల గారడితో ఆకర్షించారు. తను ఒక దేవుడుగా, దైవాంశ సంభూతుడుగా తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన మాటలకు మైమర్చిపోయి ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులు ఎంతమంది అంటే, మొన్న ఈ మధ్య మీటింగ్ పెడితే ఉత్తరప్రదేశ్లో 2.5 లక్షల మంది పైగా వచ్చారంట. ఏదో 2-3 వేల మంది కాదు. అంటే ఎంతమంది ఎలా నమ్మారు ఆయన్ని, ఎలా విశ్వసించారు అంటే, ఆయన మాట చెబితే స్వస్థత జరిగిద్ది. చివరికి ఆయన నడిచిన ఆ నేల మీద దుమ్ము తీసుకెళ్ళి మనం తింటే, లేదా మనం ఉపయోగించుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం, ఇలాంటివి జరుగుతాయని ఒక నమ్మకాన్ని సృష్టించాడు. ఆ నమ్మకంలో పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివిన వారు ఉన్నారు. ఒక సామాన్యమైన మనిషి నేను దేవుణ్ణి దైవాంశ సంభూతుడని పరిచయం చేసుకుంటే, ఎంత చదువులు చదువుకున్న పెద్ద పెద్ద మేధావులైన వారు కూడా ఆయన శిష్యుల జాబితాలో ఉన్నారంటే విశ్వాసానికి అవధులు లేవని మనకు అర్థం అవ్వాలి. ఆధారం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఆయన వాడిన టెక్నిక్ ఏంటో తెలుసా? ఆయన వాడిన టెక్నిక్, ఇద్దరికి డబ్బులు ఇస్తాడు. ఒక ఆయన బస్సులో వస్తూ ఉంటాడు, ఒక ఆయన ఆ ఊరోళ్ళలాగా ఆ ఊరిలో బస్ స్టాండ్ దగ్గర ఆగుతాడు. అప్పుడే చూసినట్టుగా, అరే పలాని సుబ్బారావు గారా, ఏంది ఎక్కడికి వెళ్తున్నావు అంటే పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. నేనా ఈ ఊరు వచ్చాను, పలానూరు
అక్కడ నుంచి తిరిగి వెళుతున్నాను అంటాడు. ఎందుకు వచ్చావు ఈ ఊరు, ఎందుకు వచ్చావు ఏంటంటే, నీకు తెలీదా ఫలాని బోలే బాబా ఉన్నాడు, అసలు ఆయన దగ్గరికి వెళ్తే జరగని కార్యక్రమం అంటూ ఏది లేదు, నువ్వు ఏది అనుకొని వెళ్తే అది జరిగిపోయిద్ది అని పెద్దగా చెప్పుకుంటే బస్సులో ఉన్న వాళ్ళందరూ వింటారు. ఎవరికి తెలియదుగా, ఆయనకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఈ బస్సులో ఉన్న వ్యక్తి ఏమీ తెలియని, ఈ ఇద్దరు ఒకటే బ్యాచ్, ఏమీ తెలియని, అవునా నాకు ఎప్పటిదాకా తెలియదే, అట్లయితే నేను కూడా అర్జెంటుగా బస్సు దిగేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతా అని అతను దిగుతాడు. చూసారా టెక్నిక్? అంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ తెలియకుండానే ఆ బోలే బాబా గురించి ఈ ఇద్దరు కలిసి ఏం చేశారు, ఒక నాటకం ఆడి పబ్లిసిటీ చేశారు. అంటే ఒక వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా, ఆయన్ని అనుసరించే విధంగా ప్రేరణ ఇవ్వటానికి ఇదిగో ఇది ఆధారం అయింది. గుడ్డిగా నమ్మేశారండి, వెళ్ళిపోతున్నారు. తీరా మీటింగ్ అయిపోయింది, బోలే బాబా గారు కారుకి వెళ్ళిపోయారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిన నేల మీద దుమ్ము తీసుకొని మనం సేవ చేసుకొని మనం శరీర సంబంధమైన స్వస్థతలు పొందుదామని ఆ దుమ్ము కోసం ఎగబడిన తొక్కేసలాటలో 120 మంది పైనే చనిపోయారంట. తొక్కేసలాటలు దుమ్ము కోసం, మట్టి కోసం, ఆయన పాద ధూళి కోసం. ఎంత విశ్వాసం అండి! ఈరోజు నేను క్రైస్తవ సమాజంతో మాట్లాడుతున్నాను. ఒక పనికి మాలిన సామాన్య మానవుడు చెప్పిన కట్టుకథను నమ్మి ఏ ఆధారం లేకపోతే వాడి పాద ధూళి కోసం ప్రాణాలను సహితం లెక్క చేయకుండా పోరాడి ప్రాణాలను కోల్పోయిన త్యాగదనులు ఎంత విశ్వాసం ఉండేవాళ్ళది. ఈరోజు క్రైస్తవ సమాజంలో అలాంటి విశ్వాసం కనపట్ల, దొంగ విశ్వాసులు కనపడుతున్నారు. దీనికి ఆధారం ఉంది, వాటికి ఆధారాలు లేవు. ఈరోజు ప్రపంచంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి, ఆ విశ్వాసాలన్నిటికీ సరి అయిన ఆధారం లేదు. ఇలాగే మౌత్ పబ్లిసిటీ, నేను పలానా చోటకి వెళ్ళొచ్చాను, ఆ పుణ్యక్షేత్రానికి వెళితే నేను అనుకున్నది నెరవేరిందని చెప్పగానే పొలేమంటూ అక్కడికి వెళ్ళిపోతారు. డబ్బులు ఖర్చు పెట్టి సమయాన్ని వృధా చేసుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ మొక్కులు తీర్చుకొని వస్తున్నారు. అది తీరదా ఆధారం లేదు. ఎవడో చెప్తాడు, గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతాం, ఇది మా విశ్వాసం అంటున్నారు. క్రైస్తవ సమాజానికి ఉన్న విశ్వాసం ఏంటంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందే దేవుడు ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. ఆయన వస్తాడని, మనుషులందరినీ రక్షిస్తాడని, పాపము నుండి విడిపిస్తాడని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలను నమ్మని మందమతులైపోయారు ఆ రోజున్న ఇశ్రాయేలీలు. కొద్దిమంది మాత్రమే నమ్మారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడున్న సమాజం 2000 సంవత్సరాలు అయింది ఆయన భూమి మీదకు వచ్చి అనేకమైన కార్యక్రమాలు చేసి అందరి కోసం చనిపోయి తిరిగి లేచి ప్రపంచ చరిత్రను తిరగరాసి మరణం తర్వాత బ్రతుకుందని రుజువు చేసి వెళ్ళిపోతే, ఈరోజు క్రైస్తవ సమాజం కూడా శరీర అవసరాల కోసం ప్రభువు దగ్గరకు వస్తున్నారు తప్ప ఆత్మను రక్షించుకొని, మొదటి వర్తమానం విన్నాం కదా, నన్ను శుద్ధి చేయి, నా ఆత్మను పవిత్రపరచు, హిస్సోపుతో నన్ను కడుగని దావీదు గారు ఎలాగైతే ఒక్క తప్పుకి ఎంత పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాపం సమాజంలో లేదు. దాని కొరకు విశ్వసించిన వారి జాబితా అరుదుగా కనపడుతుంది. ఈరోజు నమ్మేవంటే నమ్మాం, బాప్తీసం తీసుకున్నామంటే ఆ తీసేసుకున్నాం. ఎందుకు? సరైన సమాధానం లేదు క్రైస్తవ సమాజంలో. దశలోనికి మొదటి పత్రిక 4:13 అంటాడు కదా, ఎందుకు నమ్మాలి ప్రభువునంటే రీజన్ చెప్తున్నాడు దేవుడు. ప్రభువుని ఎందుకు అంగీకరించాలి అంటే, ఎందుకు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అంటే కారణాన్ని రాయించాడు దేవుడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు అంటున్నాడు పౌలు గారు. అంటే కొంతమంది ప్రభువుని అంగీకరించి నిద్రించారు, చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చావలా, వాళ్ళు నిద్రలో ఉన్నారు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మీరు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల, అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొనొచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొనొచ్చును. యేసు నందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఎందుకయ్యా? యేసు మృతి పొంది తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే.
అంటే క్రైస్తవులకు ఉండవలసిన విశ్వాసం ఏది చెప్పాలి? యేసు చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు కూడా యేసును అంగీకరించి విశ్వసించి నువ్వు మరణిస్తే తిరిగి లేస్తావు. ఎంతమందికి ఉంది ఈ విశ్వాసం? లేదు. ఈ విశ్వాసం లేదండి, సమాజంలో లేదు. ఈరోజు మనం విశ్వాసం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు మనం యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతలు చాలా చూసాం. నమ్మిన వారికి మాత్రమే చేశాడా, నమ్మని వారికి కూడా చేశాడా? చెప్పాలి. నమ్మని వారికి కూడా చేశాడు కదా. అదే నేర్చుకున్నాం ఇప్పటి వరకు. గ్రంథాన్ని బాగా పరిశోధన చేస్తే నమ్మని వారికి కాదు, నమ్మిన వారికే చేశారు. లేదా నమ్మి తీసుకొచ్చిన వారి ద్వారా వాళ్ళ నమ్మకాన్ని బట్టి చేశాడు. అది తేలిన ఫలితార్థం. నమ్మని వారికి చేయలేదు. శరీర సంబంధమైన స్వస్థతే నమ్మకపోతే ప్రభువు జరిగించినప్పుడు, ఆత్మ సంబంధమైన స్వస్థత అంటే పాపాన్ని పరిహరించే శుద్ధి నమ్మకపోతే చేస్తాడా? చెప్పండి. మార్క్స్ వార్త 16:15 ఏమన్నాడు? 15 నమ్మి అన్నాడా, నమ్మకుండా అన్నాడా? ఏమి నమ్మాలి? నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే లేదా? చెప్పాలి. నమ్మితే ఏముందంట? రక్షణ. నమ్మాలా? నమ్మకపోయినా నీకు రక్షణ వచ్చేసిద్దా? నమ్మకపోతే రాదా? నమ్మకపోతే రక్షణ రాదు, నమ్మకపోతే స్వస్థత రాదు, నమ్మకపోతే స్వస్థత కూడా రాదు. మనం ఈరోజు చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి, అన్నీ మనం చూడటానికి సమయం చాలదు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన దినాల్లో ఆయన కేవలం ఎందుకు చేశారయ్యా ఇవన్నీ అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు చేశారని యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చదివితే మనకు అర్థమైంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30, 31 వచనాలు. మరియు ఆయన ఇతరములైన సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడి. యేసు దేవుని కుమారుడని మీకు అర్థం కావాలి, అందుకే ఇవన్నీ చేయగలిగాడు. చాలా చేశాడంట, అన్నీ రాయలేదంట, దేవుడు రాయించాల. ఎందుకంటే కొంచెం చాలు. ఇవి యేసు దేవుడు కుమారుడు కాబట్టి దైవశక్తితో ఈ కార్యక్రమాలు చేశాడు, ఈయన దైవాంశ సంభూతుడు కాబట్టి దైవం కాబట్టి చేశాడు అని మీరు నమ్మటానికి ఇవన్నీ రాయబడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి, అన్నీ రాయలేదు. ఈ మచ్చుకి ఇవి చాలు అంటున్నాడు. ఏమి జరగని ఈ బోలే బాబాలు లాంటి వాళ్ళ దగ్గరికే లక్షలుగా జనాలు వెళుతున్నారంటే, మరి ఇన్ని చేసిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి? వాళ్ళందరూ ఈయన మాటలు వినటానికి వచ్చారా, ఈయన దగ్గర ఏదో స్వస్థత జరిగిద్దని వచ్చి ఉంటారా బోలే బాబా దగ్గరికి? స్వస్థత కోసం. అందుకే పాదధూళి కోసం కొట్టుకొని చచ్చిపోయారంటే 120 మంది పైనే పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. స్త్రీలు చెప్పలేదు, పురుషులు ఎంతమందో తెలియలేదంటే ఇంకా లెక్క. నిజంగా జరిగితే ఎంతమంది వచ్చి ఉంటారు? కొన్ని సందర్భాలు మనం చూస్తే ఆ వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి కూడా జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్తలో చూసుకుంటూ వెళదాం ముందుకి. 4వ అధ్యాయము 17వ వచనం నుండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసు గలిలయ సముద్రమున తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, అతని సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు.
ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏం చేశాడండి? స్వస్థత ఇస్తా అన్నాడా? చెప్పండి. నా వెంబట రండి, ఈ వల్లేంటి, ఈ చేపలేంటి, ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు పట్టేటట్టు చేస్తాను రండి అన్నాడా? ఏం ఆశ చూపించలా. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. వెంటనే వలలు విడిచి ఆయన్నే వెంబడించారు. దీన్ని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు దీన్ని? విశ్వాసం అంటారు. ఇప్పుడు ఇదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు అనుకోండి ప్రభు. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఏం విడిచిపెట్టి వచ్చాయని చెప్పండి? ఏం విడిచిపెట్టారు? మరి ఇది విశ్వాసం అంటారా, పిశాచం అంటారా? పిల్లలు ఉన్నారని, పిల్లలకు ఆహారం పెట్టాలని, పిల్లలను చూసుకోవాలని, పిల్లలను స్కూల్కి పంపించాలని, పనికి వెళ్ళాలని, ఏమంటే పేరంటాలకు వెళ్ళాలని, పిండా కూడు పెట్టాలని, ఎన్ని కారణాలు చెప్తున్నారు. ఏం విడిచిపెట్టారు? మరి విశ్వాసాలని అనొచ్చా మనల్ని? ఎలా అంటారు? ఏం వడల్లో విడిచిపెట్టి వచ్చారేంటి? వాళ్ళ వృత్తే అది, వాళ్ళ బతుకే అది లేకపోతే వాళ్ళకి తిండి లేదు. జీవాహారాన్ని, జీవనాధారమైన ఆ వృత్తిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించటం ఏంటండి? ఈయన దగ్గర ఏమన్నా ఆస్తులు ఇస్తానన్నాడా? ఐశ్వర్యాలు ఇస్తానన్నాడా? పోనీ పెద్ద పెద్ద చేపలు పట్టిస్తానన్నాడా? ఏమనలేదుగా. మరి ఎలా వచ్చారంటే అదే విశ్వాసం అంటే. అంటే ప్రభువుని పూర్తిగా విశ్వసించారు వాళ్ళు. అలాంటి విశ్వాసుల గురించి నేర్చుకుంటున్న చరిత్ర మనం నేర్చుకుంటున్నాం. అది అయిపోయింది. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి ముందుకు నడుస్తూ 21వ వచనం, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి, రెండు జతలు చూసాం. ఇప్పుడు పిలిచాడంట అంతే. తాయిలాలు ఏమన్నా చెప్పాడా? ఆఫర్లు ఏమన్నా ఇచ్చాడా? ఏమీ లేదు. మరి ఎలా తండ్రిని వలల్ని విడిచిపెట్టి రాగలిగారు? నిజంగా విశ్వాసం అంటే అన్నీ నాకు దేవుడే, ఆయన తప్ప నాకు ఇంకేమీ లేదు, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, అది ఆ ఫీలింగ్ ఉండాలి. దేవుడు ఉంటే ఏది విడిచిపెట్టినా నాకు కొద్దు ఉండదు, అంతా సమృద్ధి అనే ఆలోచన ఉండాలి. ఎందుకంటే సృజించింది దేవుడే, బ్రతికించేది దేవుడే, మరణింప చేసేది దేవుడు అనే విశ్వాసం ఉండాలండి. దేవుడు అంటే అది మనకు ఉండాల్సిన విశ్వాసం. ఏం వదులుకున్నాను చెప్పండి? చిన్న తలనొప్పి వస్తే, అనారోగ్యం వస్తే, చిన్న ప్రాబ్లం వస్తేనే దేవుడు అవసరం లేదు, వాక్యం అవసరం లేదు. దేవుడు అవసరం కాదు అసలు. ముందు ఇక్కడ పరిస్థితులు నేర్చుకోవటానికి అనుకూలంగా వాతావరణం ఉన్నా రాలేకపోతున్నాం. విశ్వాసం అనొచ్చా దీన్ని? మరి ఎందుకు నమ్మి బాప్తిసం తీసుకున్నారు? దేని యందు విశ్వాసం ఉంచామని చెప్పండి. మనం ఏం విశ్వాసం? విశ్వాసం ఉంటే మరి ఆయన చూసుకుంటాడు కదా. వీళ్ళు ఎందుకు వచ్చారు? పేతురు యోహానులు ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? ఆంద్రేయ, పేతురు గారు, యాకోబు, యోహాను గారు పిలవగానే వచ్చేసారేంటి? అన్నీ విడిచిపెట్టి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదా? మళ్ళీ చనిపోయిన తర్వాత వెళ్ళారు. ఎందుకంటే మనకి ఆహారం పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన అప్పటిదాకా వాళ్ళకి సరి అయిన అవగాహన లేదు, సరి అయిన విశ్వాసం లేదు, సంపూర్ణమైన విశ్వాసం లేదు, చిన్న కొంచెం అల్ప విశ్వాసం ఉంది అంతే. ఆయన ఉన్నప్పుడంటే 5 రొట్టెలు 2 చేపలు ఏదైనా చేసి పెట్టగలడు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు కాబట్టి ఎవరు పెట్టలేరనే అవిశ్వాసంతో వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రభు వచ్చి పిలిచి వాళ్ళకి ఆహారం పెట్టే వరకు వాళ్ళకి అర్థం కాలేదు, చనిపోయి తిరిగి లేచింది మన ప్రభు అని. వాళ్ళు ప్రాక్టికల్గా చూశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవ జ్ఞానంతో వాళ్ళు రాసిన మాటలే ఇవి. సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. మమ్మల్ని పిలిచినప్పుడు మాకు విశ్వాసం ఉంది, ఆయన ఉంటే అన్నీ ఉంటాయి, మాకు ఏ కొదువ ఉండదు అని విశ్వాసంతో ఆయన వెంబడించారు. వాళ్ళ వృత్తిని విడిచిపెట్టి వెంబడించారంటే అదండి విశ్వాసం కదా.
అలాంటి విశ్వాసం నిజంగా మనలో ఉందంటారా? ఏమన్నా వదులుకున్నాము దేవుని కోసం? అప్పుడప్పుడు చెప్తాను, త్యాగం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్నది కొంచెం ఇస్తే అది త్యాగం అవ్వదు, అది దానం, సహాయం అవుతుంది. నీకున్నదంతా ఇస్తే అది త్యాగం అవుతుంది. వాళ్ళు వృత్తిని విడిచిపెట్టి వచ్చారంటే అది విశ్వాసం. అంటే మనకే విశ్వాసం ఉంది? వ్యాపారం పోయిద్దనో, పిల్లలు పాడవుతారనో, పిల్లలు స్కూళ్ళు పోతాయనో, ఎన్ని 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 కార్యక్రమాలు ఉన్నాయి మనకి. ఏమి విడిచిపెట్టమో, ఏమి విడిచిపెట్టం. పరలోకం కావాలా? కావాలి. ఎట్టిస్తాడు చెప్పండి? ప్రభా, మేము చేపలు పట్టుకుంటూ అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చిపోతాం, ఎదురు పిలిచావు కాబట్టి మాట కాదనలేక అని అన్నారనుకో శిష్యులు. వద్దులేనైనా మీ వృత్తి మీరు చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు పిలిచాడంటే వాళ్ళు వస్తారని ఆయనకు ప్రభువుకు తెలుసు కాబట్టి. మనకు మాదిరి చూపించాలి కాబట్టి ఇదిగో వాళ్ళని పిలవగానే వచ్చేసారు. మరి పిలవగానే నువ్వు నేను వచ్చామా? విశ్వాసం అంటే ఇదేనా? స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళ సంగతి కూడా చూడండి. 4వ అధ్యాయం 8వ అధ్యాయం 4 నుంచి చూద్దాం, 23వ వచనం నుండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుంచి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధమైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల యందు అందుండియు యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఎంతోమంది వచ్చారు, అందరికీ స్వస్థత చేశాడు. ఇందులో నమ్మారా నమ్మలేదా చెప్పాలి? నమ్మారని ఉందా అక్కడ? విశ్వసించారని ఉందా? ఉందా? ఎక్కడ ఉంది? ఒకసారి ఆ మాట చూద్దాం. 24. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా, వారు ఎవరు? విశ్వాసం ఉన్న వ్యక్తులు రోగిష్ఠోళ్ళ ప్రభు దగ్గరికి తెచ్చారు. దయ్యం పట్టిన వాళ్ళని ప్రభు దగ్గరికి తెచ్చారు. విశ్వాసం ఉన్నవారు వీళ్ళని తెస్తే వీళ్ళకి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి స్వస్థత చేశాడు. మీకు అర్థమైందా? విశ్వాసం ఉన్నవారు రోగిష్ఠోళ్ళని ప్రభువు దగ్గరికి తెచ్చారు. ఇప్పుడు రోగాలు ఉన్న వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి స్వస్థత చేశాడా? తెచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి స్వస్థత చేశాడా? ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే, తెచ్చిన వారు విశ్వసించారు కాబట్టి స్వస్థత చేశారు అనుకుందాం. వచ్చిన వారు రోగిష్ఠులను విశ్వాసాన్ని బట్టి చేశాడు అనుకుందాం. లేదు, వాళ్ళు విశ్వసించకపోయినా చేశాడు అనుకున్నాం. కాదు, ఇక్కడ ఒకరి విశ్వాసం ఉంది, కొందరు విశ్వాసాన్ని బట్టి ఆయన వీళ్ళకి స్వస్థత చేశాడు. ఇప్పుడు ఇదే మనం అప్లై చేసుకుందాం. మనం విశ్వసించాం ప్రభువుని. ఏమని ఏం మాట్లాడరు? ఏమని విశ్వసించాం? ఏదో బాప్తీసం తీసుకోమన్నాం, బాప్తీసం క్లాస్ చెప్పాడు, అన్నిటికీ బుర్ర ఊపాం, నీళ్ళలో ముంచాడు, లేపాడు, ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ మన కార్యక్రమాలు. ఇదేనా విశ్వాసం? యేసు చనిపోతే తిరిగి లేపుతాడు, ఆయన లేచాడనే విశ్వాసం ఉందా లేదా? అదేనా విశ్వాసం? ఇప్పుడు విశ్వసించిన మనము లోకములో రోగిష్ఠులు, దయ్యం పట్టిన వాళ్ళు, చాంద్ర రోగులు, పక్షవాయువు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీర సంబంధమైన రోగాల గురించి నేను మాట్లాడట్లేదు. మొదటి వర్తమానంలో మరి తెలియకుండానే విన్నాం మనం. శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత కదా. శరీర స్వస్థత గురించి ఆయన మాట్లాడట్లేదు దావీదు గారు కదా. ఆత్మకున్న అపవిత్రతను శుద్ధి చేయమని ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు మనం ఒకప్పుడు అవిశ్వాసులు, ఒకప్పుడు దేవుణ్ణి
నమ్మని వరం. ఇప్పుడు వాక్యం అర్థమైంది, విశ్వాసులు అని పిలిపించుకుంటూ విశ్వాసానికి తగ్గ క్రియలు చేయవలసిన వరం. నమ్మి బాప్తిసం పొందాం. ఏమని నమ్మాం? యేసు చనిపోయి తిరిగి లేచాడు, నన్ను కూడా తిరిగి లేపుతాడని విశ్వాసంతో బాప్తిసం పొందాం. అదే మన విశ్వాసం. ఇప్పుడు మనకున్న విశ్వాసాన్ని బట్టి లోకములో ఎవరిని తీసుకొచ్చాం ప్రభు దగ్గరికి? చెప్పండి. తీసుకురాలేదంటే మీ విశ్వాసం సరైందా కాదా? అర్థమవుతుందా మీకు? ఆ విశ్వసించిన వారు ఏం చేశారంట? చదవండి. వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాక ఆయన వారిని స్వస్థపరిచాను. పాపులు ఉన్నారు, రోగిష్ఠులు ఉన్నారు సమాజంలో. అంటే ఖచ్చితంగా మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని తీసుకొస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళను కూడా స్వస్థపరుస్తాడు. శరీర స్వస్థత ప్లస్ ఆత్మ స్వస్థత రెండూ చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన బతుకున్నాడు కాబట్టి ఆ రోజుల్లో రెండు చేశాడు. ఆత్మ స్వస్థత చేశాడు, శరీర స్వస్థత చేశాడు. అందరికీ చేశాడు. అందరినీ తీసుకొచ్చింది ఎవరు? విశ్వాసం ఉన్నవారు. వారి విశ్వాసాన్ని చూసి ఇంకా ముందుకెళ్దాం. 8వ అధ్యాయం, అదే మత్తయి సువార్త మొదటి నుంచి. ఆయన గలిలయ నుండి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడము కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అప్పుడు యేసు, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ కుష్ఠరోగిని ఎవరు తీసుకురాలా? ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు కాబట్టి. ఏం చేశాడు? ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. నీకు ఇష్టమైతే అంటే విశ్వాసం ఉందా లేదా? కుష్ఠరోగికి ఎవరు తీసుకురాలేదు, ఆయనంతటా ఆయనే వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే చెయ్యగలడనే నమ్మకం ఉంది. అది నీకు ఇష్టమైతే. ఎంత విశ్వాసం చూడండి. కుష్ఠరోగికి విశ్వాసం ఉంది. అంటే పర్సనల్గా మనకు వాక్యం అర్థమైనప్పుడు మనం డైరెక్ట్గా ప్రభువుని విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. అది నీకు ఇష్టమైతే. మనం ప్రార్థనలో కూడా ఏమడగమన్నాడు కదా? పేతురు పత్రికే కదా, 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ప్రతిదీ మనం ఈ కుష్ఠరోగి అడిగినట్టుగానే అడగాలి దేవుణ్ణి. మన ఇష్టం చెయ్యి. ఎందుకు చేయు? అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించు, అది చెయ్యి ఇది చేయని కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు దేవుడి దగ్గర. 5వ అధ్యాయము అదేనా? కాదు, ఒక్క నిమిషం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా. ఈ కుష్ఠరోగి ఎలా అడిగాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. అంటే అతనికి విశ్వాసం ఉంది, అయినా నీ ఇష్టం అన్నాడు. మనం అలా అడగం ప్రభువుకి. చెయ్యి 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 ఎందుకు చేయమని డిమాండ్ చేస్తాం ప్రభువుని. నిజంగా విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టమో లేదో. నేను కుష్టివాడిగా ఉండటమే దేవుడికి ఇష్టమైతే ఓకే, వద్దు అంటే అక్కడ కూడా విశ్వాసం ఉంది. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు ఏమంటారు? అగ్నిలో నుండి దేవుడు మమ్మల్ని కాపాడినను కాపాడకపోయినంటే అవిశ్వాసమా? కాపాడకపోయినంటే ఆయన చిత్తంలో కాపాడకూడదు అనుకున్నాడు అనుకో, దానివల్ల మేలుందనుకో కాపాడ్డు.
ఇంకా చాలానైనా మీరు ఇప్పటిదాకా చేసిన పరిచర్య చాలు, వచ్చేయండి అని అగ్నిలో కాల్చేసి తీసుకెళ్ళిపోవచ్చు. అది ఆయన చిత్తం కాకపోతే కాల్చేస్తాడు, చిత్తమైతే కాపాడతాడు. అక్కడ నీ చిత్తమైతే అనే పదం రాయకపోయినా కాపాడినను కాపాడకపోయినను ఎందుకన్నాడంటే, ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోతే ఇంతటితో మా పని పూర్తయిపోతే తీసుకెళ్ళిపోతాడని, అంతేగాని అవిశ్వాసం కాదు. అర్థమైందా? వద్దునండి. కాబట్టి దేవుని చిత్తమైతే అనే దానిలో విశ్వాసం ఉంది కుష్ఠరోగికి. అందుకే నీ చిత్తమైతే నన్ను శుద్ధుడిగా చేయండి, నాకు ఇష్టమే. అందుకే అతన్ని శుద్ధుడిగా చేశాడు. ఎవరితో చెప్పొద్దు, వెళ్ళిపోయి మోషే గారు నియమించిన కానుక ఆ మందిరంలో వేసేసి అంటే ఆడు వెళ్ళిపోయి ఊరంతా టామ్ చేశాడు. ఇంకా జనం పెరిగిపోయారు ప్రభు దగ్గర. 8వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. మత్తయి సువార్త. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ఒక శతాధిపతి అంటే 100 మంది మీద అధికారండి. రోమా గవర్నమెంట్లో జాబ్ అయింది. 100 మంది సైనికుల మీద అధికారి అయిన ఆయన తన కుమారుడు కోసం రాలేదు ప్రభు దగ్గరికి. ఎవరి కోసం వచ్చాడు? ఒక దాసుడు. అంటే ఈ 100 మందిలో ఎవరో ఒకడు దాసుడు. అంటే తను చెప్పింది వినాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి అయి ఉండొచ్చు. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు వచ్చి, నేను వచ్చి ఇవన్నీ స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే వాడు చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోనైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థ పొందెను. నా దాసుడు పక్షవాతంతో మంచానబడి ఉన్నాడు, నువ్వు వచ్చి ఆయనకు ప్రార్థన చేసి శుద్ధి చేయమని అడిగితే, వస్తాను, నేను వచ్చి చేస్తానన్నాడు ప్రభు. వద్దయ్యా, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ మాట చెప్పు, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. కొంతమంది ప్రార్థనలకి ఇంటికి వచ్చి నెత్తిని చేసి ప్రార్థన చేయమంటారు. ఇక్కడ పంచలో చేస్తారంటే కాదు నడింటో చేయమంటారు. ఎందుకు? అక్కడ చేస్తే ఆశీర్వాదం, ఇక్కడ చేస్తే రాదు. బయట చేద్దామంటే అసలు వద్దు, ఒప్పుకోరు. అయ్యగారు వచ్చి నడింటో భోంచేస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం. నేను అందరితో తింటానంటే వద్దొద్దయ్యా, మీరు సపరేట్గా రావాలంటారు. వాళ్ళ విశ్వాసం అది. ఏం చేద్దాం చెప్పు? ఈ శతాధిపతి విశ్వాసం, పైగా ఇశ్రాయేలీయుడు కాదంటే ఇతను. ఇశ్రాయేలీలోనైనను ఇంతటి విశ్వాసం నేను చూడలేదంటే ఇతను ఇశ్రాయేలీడా? కాదు. అన్యుడికి ఎంత విశ్వాసం ఉంటే ఇశ్రాయేలీడికి ఎంత ఉండాలి? నువ్వు ఎక్కడ చెబితే అక్కడ నా దాసుడు. విశ్వాసం అంటే ఇదండి. క్రైస్తవుల్లో కూడా అవిశ్వాసం కనపట్లేదు ఈరోజు కదా. ఇంటికి వచ్చి నెత్తిని చేసి ప్రార్థన చేయాలి కదా, మళ్ళీ నూనె వేసి సిలువ బొట్టేయాలేమో నుదుటి మీద. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి చాలామందికి. ఆ శతాధిపతికి నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ నా దాసుడు స్వస్థపడి, ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచాడు శతాధిపతి. ఓకే, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అయ్యింది పో అనగానే, ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ విశ్వాసం నీ దాసుని స్వస్థపరిచింది అని చెప్పాడో, ఆ గడియలోనే ఆ దాసుడు అక్కడ స్వస్థపరచబడ్డాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు, ఇంకింటికి వెళ్ళలేదు శతాధిపతి. వెంటనే ఈయన చెప్పిన టైంలోనే అక్కడ ఆ దాసుడు. అంటే యేసుక్రీస్తు వారి మాటకు ఎంత శక్తి ఉందన్నది ఇశ్రాయేలు వారికి అర్థం కాలేదు, కానీ అన్యుడికి అర్థమైపోయింది. రోమా గవర్నమెంట్లో శతాధిపతి అంటే సైనికుడే కర్కశుడు, కఠినంగా శిక్షిస్తాడు ఖైదీల్ని, సైనికుడే.
మరి ఈ 100 మంది సైనికుల మీద అధికారం అంటే ఎంత కఠినంగా ఉండాలి చూడండి. కానీ అతను అంత కఠినంగా కనపడలా. యేసునందు విశ్వాసం ఉంచాడు. ఒక దాసుని కోసం ప్రభువు స్వస్థపరుస్తాడనే విశ్వాసాన్ని కనపరిచి, నువ్వు రాక్కర్లేదయ్యా, నీ పవర్ నాకు తెలుసు, అంత విశ్వాసం నాకుంది, నువ్వు ఇక్కడ చెప్పు, వాడు అక్కడ బాగుపడతాడు అన్నాడంటే ఎంత విశ్వాసం చూడండి. ఇతని శతాధిపతి విశ్వాసాన్ని బట్టి ఆ దాసుడికి యేసు గురించి ఏం తెలుసో తెలియదు కానీ ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆయన వచ్చి తిరిగి చెప్పిన తర్వాత దాసుడికి ఏమర్థమైంది? శతాధిపతి వచ్చి చెబితే, అరే నేను వెళ్ళాను ప్రభువు దగ్గరికి, ఇలా చెప్పాను. ఆయన అప్పుడు చెప్పాడు, ఆ టైంలో నువ్వు ఇక్కడ స్వస్థపరచబడ్డావురా అనగానే ఆ దాసుడు ఇంకెంత నమ్ముతాడు చెప్పండి ప్రభువుని. ఇప్పుడు మనకున్న విశ్వాసం మన తోటి వారిలో విశ్వాసాన్ని పుట్టించే విధంగా ఉందా మన క్రియలో? నిజంగా నీది విశ్వాసం అయితే నువ్వు వెంటనే అన్నీ విడిచిపెట్టి ప్రభువు పనిలోకి వెళ్ళిపోతావు. ఎదుటి వాళ్ళు విశ్వసించే విధంగా ప్రేరేపణిస్తావు. ఎవరికి ఇవ్వట్లా. ఇక్కడ వింటున్నావు, బయటికి వెళ్ళిపోతున్నావు, మొత్తం వదిలేసి డిలీట్ ఆప్షన్ ఉంటుందిగా ఫోన్లో, అలా మొత్తం క్లియర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోగానే తిండి మీద ధ్యాస, అది అయిపోగానే మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు పని మీద ధ్యాస, పిల్లల చదువుల మీద ధ్యాస, ఉద్యోగాల మీద ధ్యాస, పని మీద ధ్యాస, ఇంటి గురించిన ధ్యాసే తప్ప మళ్ళీ నాకు విశ్వాసం ఉంది, విశ్వాసాన్ని బట్టే కదా నేను చర్చికి వెళ్తున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, నేర్చుకున్నది నా ప్రభువు గురించి 10 మందికి చెప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. మమ్మల్ని విశ్వాసులు అనాలా, పిశాచులు అనాలా? నిజంగా ఎవరికి ఇంకా పట్టట్లేదండి. ఇంటికి వెళ్ళిపోతే ఇంటి ధ్యాస తప్ప నేను ప్రభువుని విశ్వసించి పరలోక రాజ్యంలో చేరాలని కదా బాప్తీసం తీసుకున్నాను, మరి నా విశ్వాసం ఏమైపోయింది అనే ఆలోచన లేదా? చర్చికిలో 1 గంట మాత్రమే మీ విశ్వాసానికి కొలతలు ఉన్నాయా? ఏంటి ఆ శతాధిపతి విశ్వాసం ఏంటి? దాసుడు అక్కడ స్వస్థపరచబడటం ఏంటి చెప్పండి. ఇంకా చూడండి 16 నుంచి 16వ వచనం నుండి, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనత వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరని. ఇక్కడ కూడా సాయంకాలమైనప్పుడు జనులు దయ్యము పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. జనులు తీసుకొని వచ్చారు. ఎవరి జనులు? యేసునందు విశ్వాసం ఉంచిన జనులు దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు, రోగుల్ని తీసుకొచ్చారు. వాళ్ళకి విశ్వాసం ఉంది ప్రభువు వీళ్ళని స్వస్థపరుస్తాడని. ఇప్పటిదాకా రోగులు వచ్చారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, దేవుడు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి కాపాడాడు. విశ్వాసం లేనోడికి శుద్ధి జరగలేదనో, లేకపోతే విశ్వాసం లేకపోయినా శుద్ధి చేశాడనో నమ్మాం కదా. విశ్వాసం ఉన్న వ్యక్తి ప్రభువు దగ్గరికి తెచ్చాడు. నీకు నిజమైన విశ్వాసం ఉంటే ఎంతమందిని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చావు? లోకంలో అందరు రోగులే, పాప రోగులు, అందరూ దయ్యం పట్టిన వారే. దేవుడిని అంగీకరించలేదంటే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుడిని అంగీకరించి ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొందలేదంటే వాళ్ళలో దెయ్యం ఉంది. మరి దెయ్యం పట్టినోడిని ప్రభువు దగ్గరికి తేవట్లేదంటే నీలో విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? రోగిష్ఠులు ఉన్నారు, పాపం అనే రోగంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని తీసుకురావట్లేదే ప్రభువు దగ్గరికి? తేట్లేదంటే నీకు విశ్వాసం ఉన్నట్ట లేదా? ఆ జనులు ఏం చేశారు? విశ్వాసులైన జనులు ఏం చేశారు? ప్రభువు దగ్గరికి నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతమంది స్వస్థతలు పొందారో, పొందిన ప్రతి వ్యక్తిని విశ్వసించిన జనులు తీసుకొచ్చినట్టుగా ఉంది. నేను అన్ని పరిశోధన చేశాను. ప్రతి స్వస్థత కలిగిన సందర్భం చదివినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చారు, లేదా వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళే వచ్చారు. ఈ 2 కారణాలను బట్టి తప్ప విశ్వాసం లేని వాడికి ఎక్కడా ఏమీ జరగల. ఎవరొక విశ్వాసి తీసుకొచ్చి ప్రభువుకు పరిచయం చేయాలి, లేదా తనంతట తానే విశ్వసించి ప్రభు దగ్గరికి రావాలి. ఈ 2 కార్యక్రమాల ద్వారా తప్ప ఇంకా విశ్వాసం లేని వాడికి ప్రభు ఏమీ చేయలేదు. వస్తే చేశాడు, తీసుకొస్తే చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా కిందకు చదువుదాం.
9వ అధ్యాయానికి వెళ్దాంలే. ఇక్కడ కూడా మొదటి నుంచి. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చాలండి. ఇక్కడ సింపుల్గా రాయించాడు మత్తయి గారితో. మార్కు గారు ఇంకొంచెం డీటెయిల్గా రాశాడు. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటనైనను వారికి ఇంట్లో ఉన్నాడని తెలిసి వెంటనే వార్త తెలిపోయింది. అందరూ వచ్చేసారు. వాకిట్లో నుంచి లోపలికి వెళ్ళటానికి కూడా ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయింది ఇల్లంతా. ఓకే. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. జరిగింది ఇది. తీసుకొచ్చారు, వాకిట్లో ఖాళీ లేదు, ఇల్లు ఎక్కారు, కప్పు తీశారు, డైరెక్ట్గా మంచంతో సహా యేసుక్రీస్తు వారి దగ్గరికి దించారు. వెంటనే నీ పాపములు క్షమించబడి అని చెప్పాడు. ఎవరి విశ్వాసాన్ని చూసి చేశాడు ఇది? ఎవరు తీసుకొచ్చింది? చూడండి, ఎవరు విశ్వాసం? నలుగురు విశ్వాసమా? చెప్పండి, ఎవరి విశ్వాసాన్ని చూసి? పక్షవాయువు కలిగిన వాని విశ్వాసమా? నలుగురు విశ్వాసమా? తీసుకొచ్చిన జనుల విశ్వాసమా? 3 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. తీసుకొచ్చిన జనుల విశ్వాసం. 4 మనుషుల చేత కొందరు జనులు యేసు దగ్గరకు తీసుకొని వచ్చారు పక్షవాయువు కలిగిన రోగిని. అర్థమైందా? ఇక్కడ చక్కగా చదివితే కొందరు 3వ వచనం, పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చరి. 4 విశ్వాసం కాదు, మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం కాదు, పక్షవాయువు కలిగిన రోగి యొక్క విశ్వాసం కాదు, కొందరి విశ్వాసం. ఇక్కడ 3వ పార్టీ కనపడింది మనకి. ఇప్పుడు కొందరిలో మనం ఉన్నాం అనుకోండి. యేసుక్రీస్తు వారిని విశ్వసించాం. మనము ఒక వ్యక్తిని, ఒక రోగిష్ఠుడిని ప్రభువు దగ్గరికి తేవాలి. ఆత్మరోగం కావచ్చు, శరీర రోగం కావచ్చు. దానికి ఎవరిని వాడవచ్చు? భక్తుల్ని వాడవచ్చా? అంటే విశ్వసించిన వారిని వాడవచ్చా? విశ్వసింపని వారిని కూడా వాడవచ్చా? చెప్పాలి. విశ్వసింపని వారిని కూడా వాడవచ్చు. మోసుకొచ్చిన 4 కొందరు వ్యక్తులు ఉపయోగించారు యేసు దగ్గరికి పక్షవాయువు కలిగిన రోగిని తీసుకురావటానికి. ఆ 4 విశ్వాసం ఉందా? రాయలేదు, దేవుడు రాయించలేదు. 4 విశ్వాసం ఉందని రాయించలేదు. కొందరు వ్యక్తులు మాత్రం 4 చేత పక్షవాయువు కలిగిన రోగిని యేసు దగ్గరికి మోయించుకొని వచ్చారు. 4 ఉపయోగించుకున్నారు వీళ్ళు, విశ్వాసం ఉన్న కొందరు. కనీసం ఎవరినైనా ఉపయోగించుకొనైనా ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి తెస్తున్నామా? ఆత్మ స్వస్థత కోసం. మీకు అర్థమవుతుందా? యేసు చేసిన స్వస్థతల్లో మనకి పాఠం. మనకి విశ్వాసం ఉంటే మనం ఏం చేయాలి? ఒక అవిశ్వాసిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేయాలి. ఇది విశ్వాసి లక్షణం. లేదా కొందరిని ఉపయోగించి వాళ్ళ ద్వారానన్నా ప్రభువు దగ్గరికి కొందరిని తీసుకురావాలి. అవసరమైతే మోయించుకొని సైతం తీసుకురావాలని మనకు పాఠం నేర్పిస్తున్నాడు. నిజంగా మనకున్న విశ్వాసం కరెక్ట్ అని అంటారా? ఏమంటే ఒక వస్తువు మార్కెట్లో కొంటే ఆ వస్తువు మన్నికగా పనిచేస్తే ఫలాని షాపులో మంచి వస్తువులు దొరుకుతున్నాయి అని చెప్తారా లేదా? చెప్తారా? మీరు వాడారు కాబట్టి ఆ వస్తువు మీద మీకున్న నమ్మకాన్ని బట్టి 10 మందికి చెప్తారా? చెబుతారు. పలాని చీరే కొనండి, పలాని షాప్లోనే కొనండి, పలాని వస్తువే కొనండి అని చెప్తారు కదా. మరి ఈ విషయంలో మంచి పని చేస్తున్నప్పుడు ఆత్మను రక్షించే విషయంలో నిజంగా మనకు విశ్వాసం ఉంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం చెప్పండి?
అంటే మన విశ్వాసాన్ని ఏదో జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిన అవసరత కనపడుతుంది కదా. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా సరి చేసుకోవాల్సిన అవసరత కనపడుతుంది. సరిగ్గా లేదేమో మన విశ్వాసం, బలహీనమైన విశ్వాసమేమో ఉంది, అల్ప విశ్వాసమేమో. అల్ప విశ్వాసం శిష్యులకి ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఏంటి? అల్ప విశ్వాసం. ఆ దోణి మీద వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు సముద్రంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు దోణిలో ఉన్న పేతురు గారిని పిలిచినప్పుడు నడుచుకుంటూ వచ్చి 2 అడుగులేసి మునిగిపోతాడు. ఏమైంది? విశ్వాసం సన్నగిలిపోయింది కదా. అల్ప విశ్వాసి అంటాడు, అల్ప విశ్వాసి అంటాడు. అంతే. పేతురు గారిలో పూర్ణమైన విశ్వాసం అప్పుడు లేదు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వచ్చింది పూర్ణమైన విశ్వాసం. ఇప్పుడు నీలో నాలో అలాంటి విశ్వాసం ఉందేమో ఒకసారి సరి చేసుకోవాలి కదా. ఎవరిని తీసుకురాలేకపోతున్నావు అంటే నీకున్న విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి చేర్చే అవకాశం ఉందా? ఈ సందర్భాలను బట్టి ఉంది కదా. మరి ఎందుకు తేలేకపోతున్నావు అంటే నీ విశ్వాసం ఏదో తేడా ఉందని అర్థమైపోవాలి. విశ్వాసంలో తేడా ఉంటే వెంటనే వాక్యంతో బలపరుచుకోవాలి. ఏమంటే జీవితకాలంలో ఒకే ఒక్క తప్పు చేసినట్టుగా కనపడుతుంది దావీదు గారు కదా. ఆ ఒక్క తప్పుకి ఎంత శిక్ష అనుభవించాడో తెలుసా? ఆ శిక్షలో నీకు నాకు వేస్తే మనం తట్టుకోలేమని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంత భయంకరంగా శిక్షించాడు, చితగొట్టాడు దావీదు గారిని దేవుడు. పారిపోతాం మనమైతే. అంత చితగొట్టిన దేవుని గురించి ఆలోచించి ఇంకా నన్ను చితగొట్టు, నలగొట్టు, నన్ను కడుగు, శుద్ధి చేయి, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయొద్దని బతిమలాడుతున్నాడంటే ఎంత విధేయుడై ఉన్నాడు, ఎంత విశ్వాసం ఉందో దేవుడు అంటే. నేను తప్పు చేశాను కాబట్టి నా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, చెయ్యకపోతే శిక్షించడు కదా. ఒకవేళ శిక్షించి నువ్వు పనికిరావరా ఎదవ పో అని తరివేస్తాడు అని భయం పడుతున్నాడండి దావీదు గారు. రాజుగారు భయపడిపోతున్నాడు దేవుడికి. ఎందుకు? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కాబట్టి దేవుడి దగ్గర నేను తగ్గించుకోవాలని బతిమలాడుకుంటే ఈ ఒక్క తప్పుకు మన్నించయ్యా, క్షమించయ్యా, విధేయుడైపోయి ఎంత ప్రార్థన చేశాడండి. ఆ 51వ కీర్తన బత్షెబా విషయమై పాపం చేసిన తర్వాత దావీదు గారు రచించిన కీర్తన అది. ఒక్క తప్పుకే అంత బతిమలాడాలా? మనం ఎన్ని తప్పులు చేసి ఏ రోజన్నా దేవుడిని బతిమలాడామో? ఆయన పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ దేవుడు నాకు దూరం అయిపోతాడో, తన పరిశుద్ధాత్మను ఎక్కడ నాలో నుంచి తీసేస్తాడనే డౌట్తో దేవుణ్ణి ప్రార్థన చేసి బతిమలాడుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, క్షమించు క్షమించు క్షమించని. అసలు ఈ పశ్చాత్తాపం మనలో రావట్లేదంటే ఎన్నిసార్లు అవిధేయులు అయిపోయాం, ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోయాం. ఎవరినో బట్టి నువ్వు దేవుడికి దూరం అవ్వటం ఏంటి? వాడు పోతే పోతాడు, అది కాపరు కావచ్చు, విశ్వాసి కావచ్చు. వాడు సరిగ్గా లేడు, వాడిని బట్టి నువ్వెందుకు దూరం అయిపోతావు? నీ ఆత్మకు బాధ్యుడు నువ్వే కదా, నీ ఆత్మకు బాధ్యురాలు నువ్వే కదా. నన్ను బట్టో ఇంకోళ్ళని బట్టో నువ్వు దేవుడికి దూరం అయితే నువ్వే కదా నరకానికి పోయేది. ఆడిని బట్టి నేను దూరం అయ్యాను ప్రభు అన్నావు అనుకో, ఆడు అక్కడే ఉంటాడు. నువ్వెందుకు పోయావు? వాడిని బట్టి ప్రభువుని ఉన్నాడు కదా, ప్రభు వైపు చూడవచ్చు కదా, భక్తుల వైపు చూడవచ్చు కదా, టార్గెట్ దాటిన భక్తుల వైపు చూడవచ్చు కదా. వాళ్ళని ఎందుకు చూడకుండా నీ కళ్ళ ముందున్న దౌర్భాగ్యుని ఎందుకు చూసావు? మనుషుల వైపు చూస్తే పాడైపోతాం. ప్రభు వైపు చూడు. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకోకపోతే నన్ను పోలి నడుచుకోవద్దనే కదా అర్థం. నేను ఆయన పోలి నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఒకడు నడుచుకోలేకపోతే పౌలు గారు నడుచుకోమనా వద్దనా? వద్దనే కదా. మరి జనం వైపు చూసి నువ్వు ఉన్న విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతారు చెప్పండి? ఆ జనులు, ప్రభువు ఇంకా పునరుద్ధానుడు కాలేదు, చనిపోలేదు, చనిపోకముందే ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసిన జనులు ఆయన దేవుని కుమారుడు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాడని నమ్మి విశ్వసించి ఆ విశ్వాసాన్ని ఇతరులను తీసుకొచ్చి స్వస్థత చేసేదాకా తీసుకొచ్చారంటే పని మానుకున్నారు వాళ్ళు తీసుకురావటానికి ప్రభువు దగ్గరికి. కొంతమంది జనులు పని మానుకొని రోగిష్ఠుల్ని, దయ్యం పట్టిన వాళ్ళని, చాందర రోగుల్ని వీళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారని ఉంటుంది ఇంకో సందర్భంలో. ఎందుకు? వాళ్ళకేం పని లేదా? వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకే వచ్చిందంటే వాళ్ళకున్న రోగాన్ని బట్టి వీళ్ళు జాలిపడ్డారు. ప్రభు అయితే తప్ప ఈ రోగాన్ని కుదర్చలేడు, ఇంకెవడి వలన కాదనే విశ్వాసం వాళ్ళకు ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాపం అనే రోగాన్ని కుదర్చగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారే. ఇది మీకు అర్థమైతే, ఆ విశ్వాసం మీకుంటే ఎంతమందిని తీసుకొచ్చేవాళ్ళు ప్రభు దగ్గరికి. ఈరోజు
విశ్వాసం ఉంటే చేసే క్రియది, లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతాం. పరలోకం వచ్చిద్దంటారా ఇలాంటి విశ్వాసానికి? ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. మిగతా భాగం దేవుని చిత్తమైతే వచ్చేవారో మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు అదృశ్యులు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారని బైబిల్ గ్రంథం ద్వారా మాకు అర్థమైంది. ఆయన కూడా ఈరోజు మాకు అదృశ్యుడే. జరిగిన చరిత్ర అంతా చదువుకొని విశ్వసించాము తప్ప ఏది మా కళ్ళతో మేము చూడలేదు. అయినా మీరున్నారని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైన మీరు సర్వశక్తిమంతులని మీ వాక్యములో వ్రాయించిన మాటలను బట్టి మేము విశ్వసించాం. కళ్ళ ముందు ఎంతోమంది మోసం చేస్తూ ఉన్న ఆ మోసగాళ్ళ యొక్క వలలో పడిపోయి ఎంతోమంది బోలేబాబా లాంటి వారిని విశ్వసిస్తూ నరకానికి జారిపోతున్నారు, కేవలం శరీర సంబంధమైన అవసరాల కోసం. కానీ ఆత్మను రక్షించగలిగింది మీరు మాత్రమేనని, మా పాపాలు పరిహరించడానికి మీ ప్రియకుమారుని త్యాగం చేసింది మీరే అన్న విషయాన్ని మేము ఎరిగి సంపూర్ణమైన విశ్వాసం మీ ఎడల కలిగి ఉంటే మేము ఎంత ధన్యులమో తండ్రి. ఆనాడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆయన విశ్వసించిన జనులు తమ పనులు విడిచిపెట్టి లోకములో వారి ప్రాంతాల్లో ఉన్న రోగుల్ని, దయ్యం పట్టిన వారిని, పక్షవాతంతో ఉన్నవారిని, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని కేవలం పనిగట్టుకొని ప్రభువు దగ్గరకు తీసుకొచ్చారు. ప్రభు అందరినీ స్వస్థపరిచాడయ్యా. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ప్రభువు చేసిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మేము కూడా మీ ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే, మరణం తర్వాత మాకు బ్రతుకుందన్న విశ్వాసం మాకుంటే, అనేకులను మీ వైపు తీసుకొచ్చే పనిలో ప్రథమ స్థానం మీకే ఇవ్వాలని, శరీర సంబంధమైన ఈ బ్రతుకు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ మహా విశ్వాన్ని మా కోసం చేశారు. ఈ విషయంలో చిన్న గోళం మీద మా బ్రతుకునిచ్చారు. ఈ భూగోళమే భస్మం అయిపోతే, ఈ ప్రపంచంలో మా బ్రతుకునే మీరు తృఢీకరిస్తే అల్పాయుష్తో మేము నేలరాలిపోతాం. బతికున్నాం కాబట్టి గర్విస్తున్నాం, మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకోగలుగుతున్నాం. మీరు మనసు పెడితే ఒకసారి మా శ్వాస నిశ్వాసాలను మీ స్వాధీనపరుచుకుంటే, త్రుటిలో మా చుట్టూ జనం చేరి మట్టిలో కలిపేస్తారు. ఇలాంటి అల్పాయుష్తో బతుకుతున్న మమ్మల్ని మీరు కరుణించి కాపాడి, మమ్మల్ని పోషిస్తూ కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మీ వల్లనే సమస్తం జరుగుతుందని, మీ వల్లనే మేము బ్రతికున్నామనే విశ్వాసం మాకుంటే, మీ పనికి తప్ప మిగతా దేనికి మేము ప్రాధాన్యత ఇవ్వకుండా, మేము నమ్మిన విశ్వాసానికి తగ్గట్టుగా మా జీవితాన్ని మలుచుకునే అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించండి. ఇప్పటి వరకు మీ పిల్లలు అవిధేయులుగా అల్ప విశ్వాసంతో ఉంటే వారి విశ్వాసాన్ని బలపరచండి. సంపూర్ణ విశ్వాసంలోనికి మారటానికి కావలసిన ఆలోచన విధానాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని క్షమించి మరికొంత ఆయుష్కాలం మీ చిత్తమైతే అనుగ్రహించమని బతిమలాడుచు, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి మొన్నటి వరకు మందిరానికి రాలేక ఉన్న శ్రీనివాసరావు గారు ఈరోజు మందిరానికి రాగలిగారు. ఆయన గుండెకి ఆపరేషన్ చేశారనైనా, మరి స్వస్థతనిచ్చి కొంత ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా మాతో కలిసి పరిచర్యలో పాల్గొనే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, తిరిగి మీ పిల్లలు వారి కుటుంబాలకు చేరుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మీ విశ్వాసంలో మరింతగా బలపడి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే మనస్సును వారికి ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరి యొక్క అవసరాలు మీకు తెలుసు కనుక మీ చిత్తమైతే ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చమని బ్రతిమలాడుచు, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.